సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ వంగవీటి రంగాను చూశాను అని ఒకసారి, లేదు మా ఇంట్లో కలిశాను అని మరోసారి, రెండు వేరువేరు సందర్భాలలో రెండు రకాలుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వీడియో వైరల్ అవుతా ఉంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ వంగవీటి రంగాన్ని చూశాడా, లేకపోతే ఆయన ఇంట్లో కలిశాడా? ఒక్కసారి వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత ఈ గజని, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియని గజని ఏం మాట్లాడుతున్నాడో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. వంగవీటి రంగా గారు బతికిన రోజుల్లో నేను ఒకసారి చూసాను, రెండు సార్లు చూసాను గుర్తుంది. నేను మొత్తానికి ఆయన చూశాను, నేను కలవలేదు, చూశాను. ఎందుకంటే నేను చిన్నవాడిని. రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. వంగవీటి రంగా గారు బతికిన రోజుల్లో నేను ఒకసారి చూసాను, రెండు సార్లు చూసాను గుర్తుంది. నేను మొత్తానికి ఆయన చూశాను, నేను కలవలేదు, చూశాను. ఎందుకంటే నేను చిన్నవాడిని. రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. చూశారు కదండి. ఇంతకీ పవన్ కళ్యాణ్ అనే గజని ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు పాపం. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు బహుశా గుర్తుండవు అనుకుంటా. అందుకే ఇప్పుడు ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, గతం వీడియోలు ఆయనకి సమాధానం చెప్తున్నాయి. అందులో భాగంగానే మా నానమ్మ దీపారాధన చేస్తుంటే సిగరెట్ వెలిగించుకునేవాడు అని ఒకసారి మాట్లాడితే, ఇప్పుడు మా నాన్న ఆంజనేయ స్వామి భక్తుడు, మా ఇంట్లో ఎప్పుడూ కూడా తారక మంత్రం కంటిన్యూగా ఇంట్లో పోయేది, హరే రామ హరే కృష్ణ అనే మంత్రం పోయేది అని పవన్ కళ్యాణ్ చెప్పడం, వివిధ సందర్భాల్లో తన చదువు గురించి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్లో నేను చదువుకున్నాను అని చెప్పడం, ఇప్పుడు వంగవీటి రంగా గారిని నేను చూశాను, ఎప్పుడు ఒకసారి చూశానా రెండు సార్లు చూశానా తెలియదు కానీ నేను చూశాను అని 2021లో అన్నాడు. 2023లో ఏమన్నాడంటే, లేదు మా ఇంట్లోనే నేను కలిశాను, టీ కూడా ఆయనకి ఇచ్చాను అని అంటున్నాడు. ఇంతకీ పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు నిజమా అబద్ధమా? పవన్ కళ్యాణ్ వంగవీటి రంగా గారిని చూశాడా, లేకపోతే ఆయన్ని చూడలేదా? ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కుల రాజకీయం. ఒక నాయకుల్లో టాలెంట్ లేనప్పుడు, ఒక నాయకుల్లో నాయకత్వ లక్షణాలు లేనప్పుడు ఇంకొకరు పేరు చెప్పుకుని తాను ప్రజల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. అలా పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు వంగవీటి రంగా కాబట్టి, వంగవీటి రంగా గారిని తలుసుకుంటూ నేను చూశాను అని ఒకసారి, నేను టీ ఇచ్చాను అని ఒకసారి, మా ఇంట్లో కలిశాను అని ఇంకొకసారి, రకరకాలుగా మాట మారుస్తూ ఆ వ్యక్తిని తనగా ఊహించుకుంటూ, ఆ వ్యక్తి యొక్క అండదండలు, ఆ వ్యక్తి సామాజిక వర్గం యొక్క అండదండలు తనకు కావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే ఇదంతా కుల రాజకీయం అంటారు. ఏ వ్యక్తి అయినా కానీ కులాన్ని బట్టి రాజకీయం చేస్తే అతని రాజకీయ నాయకుడు అనరు. నాయకత్వ లక్షణాలతో ప్రజలకు ఎవరైతే దగ్గరవుతారో, ప్రజా సమస్యల గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే 10 మందిలో తాను ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడో అటువంటి వ్యక్తి లీడర్ అవుతాడు. ఆ లీడర్ ప్రజా సమస్యలపై పోరాడితే అతను నాయకుడు అవుతాడు. ఆ నాయకుడు అధికారంలోకి వస్తాడు. ఇది భారత రాజ్యాంగం చెప్పేది. ఒక వ్యక్తి సామాన్యుడి నుండి నాయకుడు ఎలా అయ్యాడు అనేది అతను ప్రజా సమస్యలపై పోరాడే విధానం బట్టి, వ్యక్తులను కలుపుకుపోయే తీరును బట్టి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కొంతమందికి నాయకత్వ లక్షణాలు ఉండవు. పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకుంటారు. కులం చూసైనా ఓటేయండి అంటాడు పవన్ కళ్యాణ్. ఒకసారి మొన్నే వీడియో పెట్టాను. కులం చూసైనా ఓటేయండి, మన కులపోల్లో అందరూ ఓటేస్తే నేను కంపల్సరిగా గెలిచిపోతాను, ఒక్కసారి నాకు ఓటేసి అసెంబ్లీకి పంపండి, నేనేంటో చూపిస్తాను, కులభావన తెచ్చుకోండి, ఇప్పటికైనా మీరు కులభావన తెచ్చుకోవాలి అని పదే కూడా 2024 ఎన్నికల్లో ఆయన ఎన్నిసార్లు మాట్లాడాడో మొన్నే 2-3 రోజుల క్రితమే నేను వీడియో పెట్టడం జరిగింది. ఒక వ్యక్తిలో ఇన్ని వేరియేషన్సా అని 2 రోజుల క్రితం వీడియో పెట్టాను చూడండి. ఎన్ని వివిధ సందర్భాల్లో
ఆయన ఏ రకంగా కులాల గురించి ప్రస్తావన తీసుకొస్తున్నాడో అందులో చెప్పాను. ఇప్పుడు వంగవీటి రంగా గారి గురించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది కాబట్టి మీ అందరికీ ఒక నాయకుడు ఎలా ఉంటాడు, నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు ఎలా ఉంటాడు అని ప్రజలకు తెలియజేయడానికే ఈ వీడియో మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని దీనిపైన కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.